గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ వాక్యం ధ్యానించినట్లయితే ఆయన కోపము త్వరగా రగులుకొనును అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును. ప్రభు మన కోసం మన యొక్క మన జీవితాలను మార్చుటకే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం యేసు ప్రభు యొక్క మాటకు లోబడాలండి. అతన్ని ప్రేమించాలి. అతని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే మనము త్రోవ తప్పి నశించము. కానీ ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ప్రభు కోపగించుతాడు. ప్రభు మనల్ని దూరం పెట్టినట్లయితే మనం త్రోవ తప్పి నశించిపోతామండి. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించు వారిగా ఉందాము. అలా ఆశ్రయించినట్లయితే మనం ధన్యులమవుతామండి. ఈ వాక్యం మన జీవితంలో